హలో హాయ్ అండి. ఇది నా ట్రేడింగ్ ఛానల్. ఓకే, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. ఆ, ఈ ఛానల్లో బిగినర్స్కి ఎలా ట్రేడ్ చేయాలి, ఓకే, బిగినర్స్ గైడ్ ఇస్తూ మీకు సింపుల్ సెటప్తో మీకు ట్రేడింగ్ అనేది ఎడ్యుకేషనల్ పర్పస్లో మీకు ఎలా నేర్చుకోవచ్చు, మీరు ఎలా ఆ, ఆ, ఏ విధంగా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఆ, ఏ విధంగా ట్రేడింగ్ ఉంటుంది అనేది నేను వీడియోలో చెప్తాను. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు చాలా సింపుల్గా ట్రేడింగ్ అనేది నేర్చుకునే విధంగా నేను ఎడ్యుకేషన్ పర్పస్లో మీకు నేర్పిస్తాను. ఓకే, ఆ, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు తప్పకుండా నేర్చుకోండి. ఓకే, మొదటిగా మనం ట్రేడింగ్ చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. ఓకే, ఆ, చాలా ట్రేడింగ్ యాప్లు ఉన్నాయి. అందులో మీకు ఇష్టమైన ట్రేడింగ్ యాప్ ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జెరోదా, ఓకే, జెరోదా ట్రేడింగ్ యాప్ ఉంది, అప్ స్టాక్ ఉంది, తర్వాత దన్ కూడా ఉంది. మీకు ఇందులో ఏదైనా మీరు మంచి ఆ, ఇందులో మీకు మంచిగా మీకు బిగినర్స్ అయితే దన్ తీసుకుంటే మీకు బాగుంటుంది. ఎందుకంటే దన్లో మీకు ట్రేడింగ్ చాలా ఈజీగా చేయడానికి వస్తుంది. ఓకే, ఆ, మీరు చూస్తే ఇందులో మీకు ఒకేసారి మీరు రెండు ఒకేసారి మీరు ప్లే చేయొచ్చు. ఓకే, ఆమ్, మొత్తం టార్గెట్, ఎంట్రీ, స్టాప్ లాస్ ఒకేసారి ఇచ్చుకోవడానికి ఇందులో మంచి ఫీచర్స్ ఉన్నాయి. దానిలో మీరు దాన్ని ఓపెన్ చేసుకుంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది మొదటి పాయింట్. దీని గురించి మీరు యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా మీకు ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలన్నది ఈజీగా తెలుస్తుంది. ఆ ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడింగ్ చేయాలంటే ఇన్వెస్ట్మెంటా లేకపోతే డైలీ ట్రేడింగా, లేదు రోజు నేను ఆ, ఒక 1000 రూపీస్ నుంచి 2000 వరకు ఎర్న్ చేయాలంటే ఆ సెటప్ నేను క్లియర్గా మీకు చెప్తాను, మీకు నేర్పిస్తాను, మీరు నేర్చుకోవచ్చు. ఓకే, దీనికి కావాల్సింది ఏంటంటే మీరు మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ అని ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మీరు ఇలా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత సపోజ్ డన్ అనుకోండి. డన్లో ఇక్కడ మీకు వాచ్ లిస్ట్ ఉంటుంది. ఈ వాచ్ లిస్ట్లో మీకు నేను ఒకసారి ఇవన్నీ డిలీట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఓకే, క్లియర్ ఉంది. ఇప్పుడు మీరు నిఫ్టీలో ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకుంటే, ఓకే, నిఫ్టీ 50 కొడితే మీకు ఇక్కడ ఇండెక్స్ వస్తుంది. ఓకే, ఇండెక్స్ని మీరు యాడ్ చేయాలి. యాడ్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఇక్కడ ట్రేడింగ్ వ్యూ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చార్ట్, ట్రేడింగ్ వ్యూ ఉంటుంది. ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తే మీకు ఇలా చార్ట్ వస్తుంది. ఓకే, ఇలా చార్ట్ వస్తుంది. ఓకే, ఇవన్నీ ఇండికేటర్స్. ఇవి ఎలా యాడ్ చేయాలో నేను చెప్తాను. ఇవన్నీ దీనికంటే ముందర మీకు ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆప్షన్స్ ట్రేడింగ్ ఎవరైనా చేస్తే ఆప్షన్స్ ట్రేడింగ్లో మీకు చాలా రిస్కీ ఉంటుంది. కానీ నేర్చుకుంటే మీకు 1000 నుంచి 2000 వరకు ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్లో మీకు స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది, ఆ, మన చేతిలో ఉంటాయి. ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ మన చేతిలో ఉంటుంది. జాగ్రత్తగా నేర్చుకుని చేస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇంట్లో కూర్చొని జాబులు లేక బాధపడుతున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు. నాతో జర్నీ చేయండి, మీకు అదంతా నేను నేర్పిస్తాను. ప్రతిరోజు ఒక వీడియో పెడతాను, అప్లోడ్ చేస్తాను. దాని ప్రకారం మీరు నేర్చుకుంటారు. అది ఇంకొక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో నేను నాకు కొంచెము ఆ ఛానల్లో నాకు అంతగా
అంటే వీడియోలు అప్లోడ్ చేశాను. నాదంతా అందులో ఉంటుంది. ట్రేడ్ స్మార్ట్ అని ఉంటుంది. ఆ ఛానల్ చూడొచ్చు మీరు. లేదా ఈ కొత్త ఛానల్లో మీరు జాయిన్ అయితే ఏంటంటే ఫస్ట్ నుంచి బిగినర్స్ కోసం నేను స్టార్ట్ చేయాలని, నీట్గా చేయాలని ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా. నాది డైలీ ట్రేడ్లు ఉండవు నా నా చాట్లో. ఎప్పుడైతే సెటప్ ఉంటుందో నేను సింపుల్ సెటప్ చేస్తాను. ఆ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేస్తాను. అది మీకు అప్లోడ్ చేస్తాను ఇందులో. ఓకే. మీకు ఈజీగా ఎడ్యుకేషనల్ పర్పస్లో అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు మార్కెట్ సపోజ్ మీకు ఎలా ఉంటుందంటే ఇందులో స్ట్రైక్ ప్రైసెస్ ఉంటాయి. ఓకే. స్ట్రైక్ ప్రైసెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఆ, ఇప్పుడు వాచ్ లిస్ట్లో మనం ఇది యాడ్ చేసాం కదా. యాడ్ చేసిన తర్వాత ఇలా ట్రేడింగ్ వ్యూలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది నిఫ్టీ ఇండెక్స్ ఇది. ఓకే. ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఫిఫ్త్ కదా, ఫిఫ్త్ రోజు ట్రేడింగ్ అయింది. ఇది ఫిఫ్త్. ఓకే. ఇది ఫిఫ్త్. ఓకే. ఆ, మీకు ఇక్కడ ఏ సింబల్ కావాలన్నా మీకు వస్తుంది. ఇది ఫిఫ్త్. ఓకే. ఇది ఫిఫ్త్. 9:15కి ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. 3:30కి మీకు క్లోజ్ అవుతుంది ట్రేడింగ్. 9కి ప్రీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 9:15కి మన ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ చూడండి, 9:15కి ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్. ఇది టైం ఫ్రేమ్. ఓకే. ఇక్కడ టైం ఫ్రేమ్ ఉంటుంది. మీరు టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఏ టైం కావాలంటే ఆ టైం. మనం 5 మినిట్స్లోని, 30 మినిట్స్లోని, 15 మినిట్స్లోని అలా చూసుకుంటాం. మనం 5 మినిట్స్లో ఎక్కువ చేస్తాం కాబట్టి 5 మినిట్స్లో ఇది ఫస్ట్ క్యాండిల్. ఓకే. 5 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్. ఓకే. ఇక్కడ ఏం చేస్తుంది, గ్రీన్ క్యాండిల్ వేసింది. ఓకే. ఇది గ్రీన్ క్యాండిల్. ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. ఓకే. ఈ క్యాండిల్లో మార్కెట్ ఓపెన్ అయింది. మీకు ఇక్కడ బుల్లిష్ ఉంది అనిపించుకుంటే, అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే మీరు ఇక్కడ ఎక్కడైతే మార్కెట్ స్టార్ట్ అయిందో మీ ఇందామని తీసుకోవాలి. ఓకే. ఎడ్దామని కానీ ఇందామని తీసుకుంటే మీకు బాగా ఇందులో ప్రీమియం డికే ఉంటుంది. టైం డికే, ప్రీమియం డికే ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే. టైం కరెక్షన్, ప్రైస్ కరెక్షన్ ఇవన్నీ ఉంటాయి. ఆ, అందువల్ల మనం ఏం చేయాలంటే మనకి ప్రీమియం కరిగిపోకుండా ఉండాలంటే ఇన్ ద మనీ తీసుకుంటే బాగుంటుంది. లేదా ఎట్ ద మనీ అంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ మీకు 26,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే. ఇది మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఇది ఎట్ ద మనీ. ఓకే. 26,000 ఇక్కడ చెప్తాను. 26,000 అనేది ఫస్ట్ అక్కడే ట్రేడ్ అవుతుంది కానీ ఎట్ ద మనీ ఏటీఎం అంటారు. ఓకే. దీన్ని ఏటీఎం అంటారు. ఇది ఏటీఎం. ఓకే. ఆ, దీనికంటే కొంచెం కిందకి వెళ్తే మనం 25,950 అనేది ఇన్ ద మనీ ఐటీఎం అంటారు. ఓకే. 950 అనేది 25,950 అనేది ఇన్ ద మనీ. ఇది ఎట్ ద మనీ. ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో దాన్ని ఎట్ ద మనీ అంటారు. కొంచెం ఒక 50 పాయింట్స్ కిందకి వెళ్తే ఇన్ ద మనీ అవుతుంది. ఇంకా కొంచెం కిందకి వెళ్తే డీప్ ఇన్ ద మనీ అవుతుంది. ఓకే. మనం అక్కడ వరకు వెళ్ళిన అవసరం లేదు. 50 పాయింట్స్ అటు ఇటు మనం చూసుకోవాలి. అలాగే 26,050 అనేది ఓటీఎం అంటారు, అంటే అవుట్ ఆఫ్ ద మనీ. ఓకే. దీన్ని అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. ఓకే. 26,050 అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. దీన్ని ఎట్ ద మనీ అంటారు. ఇది ఇన్ ద మనీ అంటారు. ఓకే.
మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో అక్కడ ఎద్దామని, కొంచెం కింద మనం స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే ఇందామని, కొంచెం పైన ఒక 50 పాయింట్స్ పైన సెలెక్ట్ చేసుకుంటే అవుట్ అవుద్దామని. ఓకే. ఇప్పుడు మనం మూడు సెలెక్ట్ చేసుకుంటాం. 26,000 అనేది ఇందామని. మనం మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. పైకి వెళ్తే కాల్ ఆప్షన్, కిందకి వస్తే పుట్ ఆప్షన్. ఓకే. 25,950 అనేది ఇందామని, అది కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. 26,050 అనేది అవుట్ అవుద్దామని దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఇది పైకి వెళ్తే ఇలా మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నది డిసైడ్ చేసుకుని ఇలా మూడు స్ట్రైక్ ప్రైస్లు సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే మనకి లాభం ఉంటుంది అంటే టైం డికే ఉంటుంది. టైం డికే వల్ల మీకు మార్కెట్ కొంచెం స్లో అయితే ఈ ఈ 26,000 దగ్గర సపోజ్ 200 ఉందనుకోండి. ఓకే. ప్రైస్ 200 ఉందనుకోండి. ఇక్కడ ఇది 26,000 నేను మీకు స్ట్రైక్ ప్రైస్ చూపిస్తాను. నేను ఇది కదా. ఓకే. ఇది 26,000 స్ట్రైక్ ప్రైస్. మనం నిన్న మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? 5వ తారీఖుని ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే 131 ఉంది. ఓకే. మార్కెట్ కొంచెం స్లో అయిందనుకో, ఈ 131 కల్లా మీకు రేట్ తగ్గిపోద్ది అనమాట. ప్రైస్ 131 నుంచి ఒక 10 పాయింట్స్ కిందకి వెళ్ళిపోయింది, 5 పాయింట్స్ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి. కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ప్రైస్ తగ్గిపోతుంది, మీకు ప్రీమియం కరిగిపోతుంది. అప్పుడు లాస్ పెరుగుతుంది అనమాట. అందుకని మీరు ఎప్పుడైనా సరే కొంటే ఇందామని కొనాలి. ఇందామని అంటే 25,950 కొంటే మీకు 50 పాయింట్స్ ఇంట్రెస్టిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి 26,000కి 25,950 50 పాయింట్స్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీకు ప్రీమియం అంతగా కరిగిపోతుంది. ఎద్దామని కొనుక్కున్న పర్వాలేదు, ఇందామని కొనుక్కో. అవుట్ ఆఫ్ దమని మాత్రం ఆప్షన్స్ ట్రేడింగ్లో పోకూడదు. ఓకే. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. మీరు ట్రేడింగ్ చేసినప్పుడు మీకు మెల్లమెల్లగా అర్థమైపోతుంటుంది. దీని గురించి అంత వరీ కానవసరం లేదు. ఇది మార్కెట్ స్ట్రక్చర్. ఇన్ కేస్ మార్కెట్ పడుతుంది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ పడ్డది. ఓకే. ఈ రెండు క్యాండిల్లో ఫాల్ వచ్చింది, లేకపోతే ఇక్కడ నుంచి పడ్డది. 26,000 ఎంత ఉంది మార్కెట్? 26,094 ఉంది. అంటే 26,100 అనేది ఇన్ ద మనీ, సారీ ఎట్ ద మనీ కింద పడుతున్నప్పుడు కాబట్టి పుట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది పుట్. ఓకే. ఇక్కడ నుంచి పడేటప్పుడు ఇన్ ద మనీ కావాలంటే పైకి వెళ్ళాలి. ఇక్కడైతే పైకి, సిఈ సైడ్ అయితే కిందకి, కింద నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. పిఈ సైడ్ అయితే పై నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. అర్థమవుతుంది అనుకుంటాను. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో అది ఇందామని అవుతుంది. ఓకే. దాన్ని కొంచెం 50 పాయింట్స్ కింద ఇందామని, కొంచెం 50 పాయింట్స్ పైన అవుట్ ఆఫ్ ది మనీ. ఓకే. అర్థమైంది కదా. రివర్స్లో అలాగా మళ్ళీ మార్కెట్ కింద పడుతున్నప్పుడు సేమ్ రివర్స్లో మనం థింక్ చేయాలి. అర్థమైంది అనుకుంటుంది. మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు అర్థమైపోతుంటుంది. అలానే ఇక్కడ వరకు అర్థమైతే పడినప్పుడు కూడా అంతే సేమ్. ఇక్కడ ఎక్కడైతే మార్కెట్ ఉందో అది ఎద్దామని మనం కొంచెం పైన సెలెక్ట్ చేసుకుంటే రివర్స్ కదా, ఇందామని కొంచెం కింద సెలెక్ట్ చేసుకుంటే అర్థమని. మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. మార్కెట్ కింద పడినప్పుడు పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కడ వస్తుంది చూడండి, ఇది పుట్టు, ఇది కాల్. ఓకే. మార్కెట్ పైకి వెళ్తుంటే ఈ కాల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, కింద పడేటప్పుడు పుట్ అనేది. ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తాయి. మనకి 26,000 మార్కెట్ ఉందనుకోండి, కింద పడుతుంది అనుకోండి, పుట్ సెలెక్ట్ చేసుకుంటాం. 26,000 పుట్ సెలెక్ట్ చేసుకుంటాం. పైకి వెళ్తుంది అనుకోండి, 26,000 కాల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి మీకు ఏంటంటే సెటప్ ఎలా ప్లాన్ చేయాలనేది నేను డైలీ ట్రేడింగ్ చేసి మీకు నా ట్రేడ్లు మీకు లైవ్ ట్రేడ్లు చేసి రికార్డ్ చేసి మీకు పెడుతుంటాను. దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. డైలీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వరకు మీరు ప్రాక్టీస్ చేయండి ఈరోజు. ఓకే. అర్థమైంది అనుకుంటాను. ఇలాగే మీకు ట్రైనింగ్ ఇస్తూ ఎడ్యుకేషనల్ పర్పస్లో వీడియో చేస్తూ మిమ్మల్ని స్టాక్ మార్కెట్లో ఎలా సక్సెస్ అవ్వాలో నేర్పిస్తుంటాను. మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా ఖాళీగా ఉండి జాబులు లేకుండా ఉన్న వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి.
నాతో ట్రావెల్ చేయండి. మీకు ఈజీగా నేను ట్రేడింగ్ నేర్పిస్తాను. ఓకే. మీకు ఎవరికన్నా నా ట్రేడ్లు చూడాలంటే ట్రేడ్ స్మార్ట్ అని ఉంది. ఆ, అది మీకు దాంట్లో చూడండి. నా నా ట్రేడ్లో లైవ్ ట్రేడ్ దాంట్లో చేసి పెట్టాను. ఈ కొత్త ఛానల్ ఏంటంటే నీట్గా చేయాలని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. దీన్ని మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే. ఆ, ఖాళీగా టైం పాస్ చేయకుండా రీల్స్ అయ్యి చూడకుండా మీరు దీన్ని నేర్చుకుంటే మీ ఫ్యామిలీకి ఉపయోగపడతారు. డబ్బులు ఎర్న్ చేయటంలో మీ ఫ్యామిలీకి ఉపయోగపడతారు. ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. నీట్గా కంగారు పడిపోకుండా నేను నేర్పిస్తాను. గ్రిడీకి పోకుండా డిసిప్లైన్తో ట్రేడింగ్ ఎలా చేయాలి నేను నేర్పిస్తాను. ఓకే. నాతో ట్రావెల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.